రైట్. ఏపీ 10th ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు విడుదల చేశారు విద్యాశాఖ కమిషనర్. పరీక్ష రాశారు 6,23,000 మంది విద్యార్థులు. దానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ 98.95% మంది పిల్లలు మాత్రమే పరీక్ష రాయడం జరుగుతుంది. దానికి ఈ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ అండ్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్లో దానిలో ఒక చిన్న తేడా అందుకు వస్తుంది. సో చివరిలో 6,16,615 మంది పిల్లలు ఈ పరీక్ష రాయడం జరిగింది. ఈ పిల్లలందరూ కూడా మన రాష్ట్రంలో ఉన్న 11,645 హై స్కూల్స్ నుంచి వీళ్ళందరినీ కూడా ఈ ఎగ్జామినేషన్ కోసం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో అన్ని మేనేజ్మెంట్కి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్, ఎయిడెడ్ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అన్నీ ఉండి మీకు ఆ డీటెయిల్ ఇచ్చేటప్పుడు దానిలో మేనేజ్మెంట్ వారీగా బ్రేకప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పరీక్షలకు సంబంధించి మనకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం మీకు అందరికీ తెలుసు. 10వ తరగతి పరీక్ష అనేది చాలా ఒక విద్యార్థి జీవితంలో చాలా ముఖ్యమైన ఒక మైల్ స్టోన్ ఇది. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఏ స్ట్రీమ్ చూసుకోవాలి, ఏ సబ్జెక్ట్ చూసుకోవాలి, ఏం చదువుకోవాలనే దానికి ఈ 10వ తరగతి పరీక్ష రిజల్ట్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్గా ఉంటుంది. సో కాబట్టి ఈ పరీక్ష కోసం చాలా పగడ్బందీగా ప్రిపరేషన్ జరుగుతుంది. ఈ యొక్క పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి చదువు చెప్పిన టీచర్స్ వీళ్ళందరూ కూడా చాలా అంటే మంచిగా జరగాలి, అందరూ మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అనే ఒక మా ఉద్దేశంతో ఇవన్నీ ప్రిపేర్ చేయాలి. అలాగే డిపార్ట్మెంట్ కూడా ఈ పరీక్ష పగడ్బందీగా జరగాలి, ఈ పరీక్షలో ఏ విధమైన అవకతవకలు జరగకూడదు, ఏ విధమైన మ్యాల్ ప్రాక్టీసెస్ జరగకూడదు, ఎక్కడ పేపర్ లీకేజెస్ కానీ లేకపోతే మ్యాల్ ప్రాక్టీసెస్ కానీ కాపీయింగ్ కానీ అలాంటి ఏమీ జరగకుండా పగడ్బందీగా పక్కాగా ఇది జరగాలని డిపార్ట్మెంట్ కూడా చాలా మోర్ దాన్ 6 months ఎఫర్ట్ దీని వెనకాల ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడము, ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అన్నీ కూడా సకాలంలో అన్ని సెంటర్లకు పంపడం ఇవన్నీ చేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్ ఎంటైర్ జిల్లా యంత్రాంగం, అక్కడ జిల్లాలో ఉన్న జిల్లా కలెక్టర్ ఒక ఆధ్వర్యంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ కూడా దీనిలో అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా దీనిలో భాగస్వామి అవుతారు. ఈ యొక్క పరీక్ష కండక్ట్ చేయడానికి మనకు అన్ని సిబ్బందులన్నీ కలిపి ఆల్మోస్ట్ 40,45,000 మంది సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతారు. అలాగే స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంపులో కూడా ఆల్మోస్ట్ 20,000 మంది టీచర్స్ అండ్ నాన్ టీచర్స్ ఈ స్పోర్ట్ వాల్యుయేషన్ క్యాంపులో ఈ పేపర్ ఇవాల్యుయేట్ చేయడానికి, టాబ్యులేట్ చేయడానికి ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మీరు అంచనా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఒక 70,000 మంది వరకు సిబ్బందులు ఈ పరీక్ష కండక్ట్ చేయడము, స్పోర్ట్ వాల్యుయేషన్ చేయడం అన్నింటిలో కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో పెద్ద ఎత్తున జరిగే ఒక కార్యక్రమం ఇది. నౌ కమింగ్ టు ది రిజల్ట్స్, ఇందాక డీజీ గారు చెప్పినట్టుగా ఈసారి మనం ఐ థింక్ మేబీ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిగా అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యకంటే ముందే మనం రిజల్ట్ రిలీజ్ చేస్తున్నాం. సో మనకు 30వ తేదీ పరీక్షలు పూర్తి అయినాయి. టుడే ఈజ్ 22nd April. మనకు ఈ అకాడమిక్ ఇయర్ లాస్ట్ వర్కింగ్ డే ఈజ్ 23rd, టుమారో. బిఫోర్ దాట్ వీఆర్ ఏబుల్ టు పబ్లిష్ ది రిజల్ట్. సో ఇప్పుడు రిజల్ట్కి వస్తే మన స్టేట్ వైడ్ రెగ్యులర్ స్టూడెంట్స్ 6,16,615 మందిలో 86.69 86.69% ఈజ్ ది పాస్ పర్సంటేజ్. అంటే ఈ పరీక్ష రాసే పిల్లల్లో 5,34,574 మంది ఈ పరీక్ష పాస్ అవ్వడం జరిగింది. ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్లో బాయ్స్ పాస్ పర్సంటేజ్ 84.32% అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ 89.17%. అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే 4.85% హైయర్ ఉంది అన్నమాట. అలాగే ఇందాక నేను బిగినింగ్లో చెప్పాను 11,645 స్కూల్స్ నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ అయ్యారని. దీనిలో 2,803 స్కూల్స్లో 100% పాస్ సాధించడం కూడా జరిగింది. ఇది మీకు అంటే పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరాల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్గా ఈ అనాలిసిస్లో చెప్పడం జరుగుతుంది. అలాగే కేవలం
17 స్కూల్స్ మాత్రమే 0% పాస్, అంటే ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం 17 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జిల్లా వారీగా ఉన్న రిజల్ట్స్కి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ 96.37% పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది. అలాగే కర్నూలు డిస్ట్రిక్ట్ 62.47%తో చివరి స్థానంలో ఉంది, 26th పొజిషన్లో ఉంది. మేనేజ్మెంట్ వారీగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా 98.43% పాస్తో మొట్టమొదటి స్థానంలో. అన్ని మేనేజ్మెంట్లతో మనం కంపేర్ చేసుకుంటే 12 రకాల మేనేజ్మెంట్లు ఉన్నాయి. దీనిలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ హైయెస్ట్ పొజిషన్లో 98.43%లో ఉంది. నౌ గర్ల్స్ బాయ్స్ చెప్పండి. నౌ సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే మీకు తెలుసు మొత్తం 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఫస్ట్ లాంగ్వేజ్ ముఖ్యంగా తెలుగు ఆర్ కాంపోజిట్ తెలుగు ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇతర మైనర్ లాంగ్వేజెస్ లైక్ ఉర్దూ, తమిళ్, కన్నడ లాంటి లాంగ్వేజెస్ ఉంటాయి. మూడో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. దెన్ మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్. ఫస్ట్ లాంగ్వేజ్లో 96.47% ఈస్ ది పాస్. సెకండ్ లాంగ్వేజ్లో 99.24, థర్డ్ లాంగ్వేజ్లో 98.52, మ్యాథమెటిక్స్లో 93.33, జనరల్ సైన్స్లో 91.29, సోషల్ స్టడీస్లో 95.34. దిస్ ఈజ్ ది సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సంటేజ్. ఇంకా మనం మీడియం వారీగా అంటే పిల్లలు పరీక్ష రాసే మీడియం మీకు తెలుసు, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, కొన్ని మైనర్ మీడియాస్ ఉన్నాయి. సబ్జెక్టు వారీగా చూసుకుంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసే పిల్లల్లో పాస్ పర్సంటేజ్ 71.08%. ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసే పిల్లల యొక్క పాస్ పర్సంటేజ్ 92.32%. హిందీ మీడియంలో రాసేది 100% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. అంటే 12 మంది రాశారు, ఆ 12 మంది కూడా పాస్ అయ్యారు. ఉర్దూలో 87.92%, కన్నడ మీడియంలో 56.84%, తమిళ్ మీడియంలో 94.62% అండ్ ఒడియా మీడియంలో 94.91%. దిస్ ఈజ్ ది మీడియం వైజ్ పాస్ పర్సంటేజ్. ఇంకా మేనేజ్మెంట్ వైజ్ పాస్ పర్సంటేజ్ చూసుకుంటే నేను ఇందాక చెప్పడం జరిగింది, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ బీసీ వెల్ఫేర్ హైయెస్ట్ పర్సంటేజ్లో వచ్చిందనేది. సో ఇప్పుడు నేను మేనేజ్మెంట్ వారీగా కూడా మీకు ఆ ఒక పర్సంటేజ్ చెప్పడం జరుగుతుంది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ 98.43%, ఏపీ బీసీ వెల్ఫేర్ ఆల్సో 98.43%. దెన్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ 96.72%. Then AP model schools, Andhra Pradesh model schools 92.88%. Andhra Pradesh Social Welfare Residential Education Society schools 94.56%. Andhra Pradesh Ashram schools 90.13%. Kasturba Gandhi Baliga Vidyalayalu 88.96%. Andhra Pradesh Tribal Welfare Residential Schools 89.64%. Jilla Parishad High Schools 79.38%, Municipal High Schools 75.42%, Government High Schools 74.40%. So this is the breakup of management wise. ఇప్పుడు 100% ఉత్తీర్ణత మరియు 0% ఉత్తీర్ణత సాధించిన స్కూల్ యొక్క వివరాలకు వస్తే 100% 2803 స్కూల్స్ 100% విజయం సాధించడం జరిగింది. దీనిలో గవర్నమెంట్ స్కూల్స్ 12, జిల్లా పరిషత్ స్కూల్స్ 436, వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 42, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 28, కేజీబీవీలు 75, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 54, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ 26, ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ 1988, ఆశ్రమ్ స్కూల్స్ 69. అలాగే 0% ఉత్తీర్ణత వచ్చిన స్కూల్స్ 17 స్కూల్స్ ఉన్నాయి. దీనిలో 13 స్కూల్స్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, 3 స్కూల్స్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టర్లో ఒకే ఒక్క స్కూల్ మాత్రమే 0% ఉన్నాయి. మొత్తం 17లో 13 ప్రైవేట్,
3 ఎయిడెడ్, 1 గవర్నమెంట్. ఇప్పుడు జిల్లా వారీగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. పార్వతీపురం, మన్యం అండ్ కర్నూలు అనేది దీనిలో మీకు డీటెయిల్ 26 జిల్లా కూడా మీకు ఒక డిసెండింగ్ ఆర్డర్లో వీ విల్ బీ గివింగ్ యూ ది డీటెయిల్స్. ఇంకొక ముఖ్యమైన అంశం దీనిలో ఏంటంటే, చాలా సంతోషకరమైన ఒక విషయం ఏంటంటే, ఈ పాస్ అయిన పిల్లల్లో 69.26% మంది ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవ్వడం జరిగింది. అపియర్డ్ అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన 6,16,000లో 69.26% మంది ఫస్ట్ క్లాస్తో పాస్ అయింది. 11.87% సెకండ్ డివిజన్తో పాస్ అయింది. ఇంకొక 5.56% థర్డ్ డివిజన్తో పాస్ అయింది. అంటే పాస్ అయిన పిల్లల్లో కూడా మెజారిటీ పిల్లలు కూడా మంచి మార్క్స్తో పాస్ అయింది అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు నేను బిగినింగ్లో చెప్పినట్టుగా ఈ రిజల్ట్స్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్లీ వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరుగుతుంది. మనకు ఈ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు పరీక్షలు ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్ అయిన పిల్లలు వాళ్ళ యొక్క ఫెయిల్ అయిన సబ్జెక్ట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ కింద రాసుకునే అవకాశం ఉంటుంది. ఇది మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని